సరే, ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి చూసుకుంటే మొన్న కోడికత్తి సీను, ఈరోజు డోర్ డెలివరీ ఎమ్మెల్సీ అనంతబాబు వీళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళతో పరామర్శలు లేదంటే మాటామంతి. ఏం సార్ అసలు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఏ విధంగా చూడాలి, అసలు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు? దాంట్లో హైలైట్ ఏంటి, కేసు రీఓపెన్ చేస్తానని చెప్పారు. ఓకే, దానికోసం వెళ్ళారా? నాకు పెద్ద కామెడీ అనిపించింది, ఎందుకంటే అనంతబాబుని అరెస్ట్ చేశారు. అనంతబాబు బెయిల్ మీద బయటకు వచ్చాడు. మోర్ దాన్ 100 days ఎంతో ఉన్నాడు బెయిల్, అప్పుడు బయటకు వచ్చాడు. మర్డర్ కేసులో నాకు తెలిసి బెయిల్ వస్తుంది అండ్ ఇట్ నీడ్స్ టు బి ప్రూవన్ ఇన్ ద రెస్పెక్ట్ కోర్ట్ ఆఫ్ లా. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అనంతబాబుని అరెస్ట్ కాదు కదా కాన్సెప్ట్, ఆల్రెడీ ఈస్ బీన్ అరెస్టెడ్, బయటకు వచ్చాడు. ఆ మర్డర్ అతనే చేశాను కూడా ఒప్పుకున్నాడు. సో దానికి శిక్ష అన్నది ఇన్ఎవిటబుల్, ఎనీ టైం అన్నది వెయిట్ చేయాలి. ఆ శిక్ష ఎప్పుడు పడుతుందో చూడవే తప్ప మన దగ్గర అయితే ఏం లేదు. కానీ ఈయన వెనక నీకు పని లేనాడు పిల్లితల కోరికాడు అని సామెత ఉంటుంది. అలాగా పని కట్టుకొని అసలు వీళ్ళు బాధితులు అన్న దగ్గర అయితే మీకు ఇప్పుడు ఈ పటాపురం ఇన్సిడెంటే ఉంది సార్, దానికి వెళ్ళండి సార్, అవి కరెక్ట్ అయిన పద్ధతులు. ఒక పోలీస్ వ్యవస్థలో అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించడానికి వెళ్ళండి, అది అప్పుడు యుల్ బి ఇన్ లైమ్ లైట్. కానీ ఒక ప్రీకన్సీవ్డ్ మైండ్తోను, ఒక హిడెన్ కాకుండా ఎక్స్పోజ్డ్ ఎజెండాతో మీరు చేస్తున్న పనులు కొంచెం కామెడీ షోలు తలపిస్తున్నాయి. అంతకన్నా ఇంకెళ్ళలేదు సార్. అనంతబాబు విషయంలో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల తరఫున ప్రభుత్వమే ఉంది ఆ రోజు. ఈస్ బీన్ ప్రాపర్లీ అరెస్టెడ్. అందులో అసలు విషయాలు అన్న దగ్గర కోర్టు న్యాయస్థానం నిర్ణయిస్తుంది, నా చేతిలో మీ చేతిలో లేదు అది. ఇప్పుడు రీఓపెన్ చేసి ఏం చేయలేదు అసలు దాన్ని. రీఓపెన్ ఎందుకు, ఆల్రెడీ కేసు కట్టారు. అదేదో అన్యాయం జరిగిపోయి కేసు మూసివేయబడిందంటే ఇప్పుడు రీఓపెన్ చేసి మళ్ళీ న్యాయం చేస్తామంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆయనకి బెయిల్ మీద బయట ఉన్నాడు అనంతబాబు అనేవాడు, వాడు బెయిల్ మీద బయట ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అవనండి ఏదైనా అవనండి, ఎమ్మెల్సీ స్థాయికి బెయిల్ మీద ఉంటే లేకపోతే బెయిల్ జైల్లోకి వెళ్తే ఆ ఎమ్మెల్సీ రద్దు అయిపోవడం ఉంది కాన్సెప్ట్ లేదు కదా. అంతే కదా. సో దాని కాన్సెప్ట్ లో ఏముంది, గౌరవ న్యాయస్థానం సత్వరం న్యాయం చేయాలి. లా చదవండి, కోర్టు వేసుకుని వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఏంది, ఆయన ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేయించి ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఈయన పోవాలనే లోపలికి? ఏం మరి అలాంటివి నాకు తెలియదు. ముందు ఎవరికి న్యాయం చేయగలరు, ఎవరు అన్యాయం పడ్డారో తెలుసుకోండి. ఆ కుటుంబానికి ఆ డ్రైవర్ మరణం తీరని లోటే, ఆ ఫ్యామిలీకి నిజంగా ఎవరు తీర్చలేరు లోటు. కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏమి అది ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఎక్స్క్యూజ్ చేసామన్నది లేదు కదా, ఎత్తులావిడ కూర్చోబెట్టింది ఆ రోజు. అదే గవర్నమెంట్ లో, వాళ్ళ గవర్నమెంట్ లోనే లోపలికి వెళ్ళాడు. అందులో ఏమి తాత్సరాలు ఏం లేవు కదా. ఇప్పుడు దాంట్లో న్యాయం అన్న దగ్గర గౌరవ న్యాయస్థానం చేతిలో ఉంది. నేను మీరు వీ కెనాట్ ఇంపోజ్ అండ్ బుల్డోస్ కదా. ఈ కోడికత్తి సీన్ గారికి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రానట్టు చేసిన కామెడీలాగా ఉంటుంది ఇది కూడా. అలా ఛానల్ ఓపెన్ చేయండి, ఫస్ట్ చెప్పేది కోడికత్తి సీన్లో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు రాడు, కోర్టు పిలిస్తే వస్తాడు ఆయన. అంతే కదా. ఎప్పుడు పిల్లలు కోర్టు ఎప్పుడు పిలుస్తుంది? మీరు నేను చెప్పేది కాదు కదా, అది కోర్టు ఇష్టం. కోర్టు కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. రోడ్డు మీద యాక్సిడెంట్ కేసులు ఉంటాయి సార్, ఫస్ట్ ఎస్ఐ గారిని పిలిచి ఇది ఏంటంటే చెప్పండి, విట్నెస్లు అందరినీ ఎంక్వైరీ అయిన తర్వాత లాస్ట్కి కోర్టుకు వచ్చి ఆయన ఎస్ఐ గారు చెప్పిన తర్వాత లాస్ట్కి వెరడిక్ట్ ఉంటుంది. తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. అసలు ఏమీ తెలియనోడు తెలిసినట్టుగా నటించేవాడికి అయితే ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అదే ఇప్పుడున్న తపేలా మీడియా. మేము నటించడానికే వచ్చామని నటిస్తున్నారు వాళ్ళు. ఆ నటన చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు, అది నిజాలు అనుకుంటున్నారు. నటన నిజం కాదన్న విషయం తెలుసుకోండి. అంతకని ఇంకెళ్ళేదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలకు సంబంధించి ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.